ఆ రిసీట్ ఏదైతుందో సంబంధిత వ్యవసాయ శాఖ అధికారికి ఇచ్చేస్తే వారికి 2 లక్షల రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరిని అవలంబిస్తుందని ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ తెలిపారు. ఎన్నికల సమయంలో చెప్పిన విధంగా ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రూపాయల రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ విషయంలో ఎస్సీ ఎస్టీ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ గురువారం బీఆర్ఎస్ తలపెట్టిన ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ కార్యకర్తలకు రైతులకు సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. ప్రయత్నం తేల్చి చెప్పిన తర్వాత మొదటి కేబినెట్ మీటింగ్ కూర్చొని దీనికి ఒక కేబినెట్ సబ్ కమిటీ వేసుకొని ఆ కేబినెట్ సబ్ కమిటీలో కొన్ని మార్గదర్శకాలను కొన్ని గైడ్ లైన్స్ ని వాళ్ళు రూపొందించుకొని అందులో కొంతమందికి ఇవ్వద్దు అని అనుకొని 31,000 కోట్ల రూపాయలు అవసరమైతాయి. ఇది రుణమాఫీకి ఒకే ఏకకాలంలో సరిపోతుంది. మేము నోరు కట్టుకొని కడుపు కట్టుకొని ప్రయత్నం చేస్తే మాకు ఇది పెద్ద విషయం కాదు అని గౌరవ ముఖ్యమంత్రి గారు మరి కేబినెట్ మీటింగ్ లో దీన్ని ప్రకటించారు. ప్రకటించి ఒక సబ్ కమిటీ వేసుకొని వాళ్ళు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో తిరిగి మేము ఈ కొంతమందికి చేయదలుచుకోలేదు, వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉన్నారు అని చెప్పి రాష్ట్రం అంతా తిరిగారు. హెలికాప్టర్ వేసుకొని తిరిగారు. తిరిగిన రోజు తిరిగి మొత్తం సమాచారం తీసుకున్న తర్వాత బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ లో 26,000 కోట్లు మాత్రమే కేటాయించుకున్నారు. మేము బడ్జెట్ సమావేశాల్లోనే అడిగినాం, 49,500 కోట్లు అవసరమైతాయని బ్యాంకర్లు చెప్తే మీరు కుదించి 30,000 కోట్లకు కేబినెట్ అనుమతులు తీసుకొని 26,000 కోట్లు మాత్రమే బడ్జెట్ లో పెట్టుకున్నారు. ఇది ఏ విధంగా రైతులకు సరిపోతుంది, ఏ విధంగా రైతులకు దీని ద్వారా మాఫీ అవుతుంది, మరి ఎవరిని మీరు నష్టపరచదలుచుకున్నారు, ఎవరికి అన్యాయం చేయదలుచుకున్నారు అని మేము అసెంబ్లీ కౌన్సిల్ సాక్షిగా ప్రభుత్వాన్ని అడిగాం. అడిగితే 2 లక్షల వరకే అనుకుంటున్నాం, మిగతా ఏదైనా వస్తే తర్వాత మాకు ముఖ్యమంత్రి గారి దగ్గర నిధులు ఉంటాయి.